హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను పవన్ రాజ్, హైదరాబాద్లో ఉంటాను. బేసికల్గా ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. అండ్ నా యొక్క ప్రొఫెషన్లో నేనైతే లైఫ్ లీడ్ చేస్తున్నాను, కానీ నేను ఏదైతే కోరుకుంటున్నానో అది పొందలేకపోతున్నాను. ఎందుకు అలాగా అంటే, నేను ఎర్న్ చేసినటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో నా ఇంటి ఖర్చులకి, పిల్లల ఎడ్యుకేషన్, ఇలాంటి వాటికి సరిపోతుంది. అండ్ నా ప్రొఫెషన్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఉంటుంది. అంటే కెమెరాస్ అప్డేట్ చేసుకోవాలి, లెన్స్ అప్డేట్ చేసుకోవాలి, ఇలాంటివి ఉంటాయి. అంటే చూడండి, నేను ప్రొఫెషనల్గా నాకు వచ్చే ఇన్కమ్ అక్కడక్కడికే ఉంది. నాకే కాదు ఫ్రెండ్స్, మీలో చాలామంది ఉద్యోగస్తులు ఉండొచ్చు, లేదంటే నాలాంటి ప్రొఫెషన్స్ చాలామంది ఉండొచ్చు. మీ అందరి పరిస్థితి కూడా అంతే అని నాకు తెలుసు. ఎందుకనంటే మనం పనిచేస్తున్న ఆదాయం, శాలరీ ఏదైతే వస్తుందో ఇంటి ఖర్చులకే వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు మనకు ఎన్నో కలలు ఉంటాయి. నేను ఇలా ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, నా పిల్లలు ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి, నేను ఒక ఫారెన్ ట్రిప్ చేయాలి, నా వైఫ్కి కానీ పిల్లలకు కానీ గోల్డ్ ఇప్పించాలి, ఇలాంటి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. మరి ఈ డ్రీమ్స్ మాట ఏంటి అని అంటే అంతే. కనుక చూడండి, ఇట్లాంటి తరుణంలో మనం అందరం కూడా ఒక రెండవ ఆదాయం గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందంటారా లేదంటారా? ఎస్, నాకైతే ఉంది అని అనిపించింది. అండ్ నేను రెండవ ఆదాయం గురించి వెతికేటువంటి తరుణంలో నాకు ఒక అద్భుతమైనటువంటి బిజినెస్ అవకాశం దొరికింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికైతే థ్యాంక్స్ చెప్పుకుంటాను. నేను దేని గురించి అయితే వెతుకుతున్నానో అలాంటిది అంతకంటే అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ నాకు దొరికింది. అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా నా ప్రొఫెషన్తో పాటు చేసుకోవచ్చు. అంటే ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు. ఇక్కడ బాస్ అంటూ ఎవరు ఉండరు. అండ్ ఈ యొక్క ప్లాట్ఫామ్లో ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అదేంటిది ప్యాసివ్ ఇన్కమ్ అని అనుకుంటున్నారా? ఎస్, చెప్తాను దాని గురించి. యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అని రెండు ఉంటాయి. మనం అందరం కూడా 100-85% మనుషులందరూ కూడా యాక్టివ్ ఇన్కంలో ఉన్నారు. ఈవెన్ నేను ఫోటోగ్రాఫర్ కదా, నేను కూడా యాక్టివ్ ఇన్కంలోనే ఉన్నాను. అంటే ఏంటిది అంటే, మనం పనిచేస్తున్నంత కాలం వచ్చే ఆదాయం ఏదైతే ఉందో దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఒకవేళ మనం పని చేయడం ఆగిపోతే ఇన్కమ్ కూడా ఆగిపోతుంది. అదే ప్యాసివ్ ఇన్కంలో ఏముంటుంది అని అంటే, మనం పని చేసినా పని చేయకపోయినా, మనం ఉన్నా లేకపోయినా మనకి ఇన్కమ్ ఆగకుండా నిరంతరం మన కుటుంబానికి వస్తూనే ఉంటుంది. అది ఒక ఎగ్జాంపుల్గా ఇంటికి రెంట్స్ అనుకోవచ్చు. ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఇంటి ఓనరు ఉన్నా లేకపోయినా కానీ వాళ్ళ కుటుంబానికి ప్రతి నెల రెంట్స్ రూపంలో ఒక ఇన్కమ్ వస్తుంది. బ్యాంక్లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసామనుకోండి, దాని మీద ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ కింద వస్తాయి. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి బిజినెస్లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. మీరు ఒక 1 to 2 years కనుక కొంచెం మీకుండే టైంని ఇందులో స్పెండ్ చేస్తే ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. అండ్ మరొక విషయం ఏంటంటే, నేను ఫోటోగ్రఫీ చేస్తున్నటువంటి టైంలో నా ఫోటోగ్రఫీ మిత్రులు కొంతమంది ఒక రోడ్ యాక్సిడెంట్లో దారుణంగా చనిపోవడం జరిగింది. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళతో ఎన్నో సంవత్సరాల ఫ్రెండ్షిప్ అనేది నాకు ఉండే. అరే, వీళ్ళు ఉన్నప్పుడు ఎంత బాగుండే వాళ్ళ కుటుంబాలు, అరే వీళ్ళు చనిపోయిన తర్వాత ఎంత అవస్థ పడుతున్నారని ఎంతవరకు నేను హెల్ప్ చేయొచ్చండి? ఒక లిమిటెడ్ వరకే కదా. కనుక అలాంటి తరుణంలో నేను ఈ బిజినెస్ అవకాశం తీసుకోవడానికి మరొక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అంటే, 3 తరాల ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది. అంటే మనం ఉన్నా లేకపోయినా ఈ ఆదాయం అయితే ఆగకుండా మన కుటుంబానికి 3 generations వస్తుందండి. నాకు ఇది చాలా బాగా అనిపించింది. అందుగురించి ఎక్కువ ఆలోచించకుండా ఈ యొక్క అవకాశాన్ని ఇమ్మీడియట్లీ ఎస్ అని తీసుకున్నాను. 6 సంవత్సరాలైంది నేను ఈ బిజినెస్ అవకాశం తీసుకొని. ఈరోజు నేను మంత్లీ 1 lakh ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ 2 కార్స్ అనేది నేను తీసుకోవడం జరిగింది. ఒకటి ఎర్టిగా, ఒకటి XUV 700. అండ్ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళినాము. అండ్ నేను ఎవరికైతే ఈ బిజినెస్ అవకాశాన్ని పరిచయం చేశానో వాళ్ళందరిలో 44 మందికి ఈరోజు కార్స్ రావడం జరిగింది. 1 lakh ప్లస్, 2 lakhs ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి చూడండి, ఇంత అద్భుతమైనటువంటి బిజినెస్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మరి అసలు ఏంటిది బిజినెస్ అని అంటే కనుక చాలా సింపుల్. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు నిత్యావసర వస్తువులు, ఒక సబ్బు కానీ, పేస్ట్ కానీ, ఇంకోటి కానీ మార్కెట్లో కొంటుంటాం, వాడుతుంటాం, మళ్ళీ కొంటుంటాం, మళ్ళీ వాడుతుంటాం. చూడండి, అలాంటి తరుణంలో మనకి ఎట్లా వస్తుంది అని అంటే, కస్టమర్గా మనం ఉన్నాం, ఇక్కడ వాడుతున్నాం. బట్ ఒక ఫ్యాక్టరీలో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, కానీ మనం వెళ్ళి ఫ్యాక్టరీలో కొనలేము,
మనకు ఎందుకంటే సింగిల్ ప్రోడక్ట్ కావాలి, ఒకటే పేస్ట్, ఒక 4 సోపులు. మరి ఫ్యాక్టరీలో ఒక్క సోపు ఒక్క పేస్ట్ వాళ్ళు సేల్ చేయరు కదా. అందుగురించే కిరాణా షాప్కి వెళ్తాం. కిరాణా షాప్ వాళ్ళు హోల్సేల్ తెస్తే హోల్సేల్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్ దగ్గర తెస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్ అనే వాళ్ళు C&F ఏజెంట్ దగ్గర తెస్తే C&F ఏజెంట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొస్తారు. అంటే చూడండి, 1 2 3 4 మధ్యవర్తులు ఉన్నారు ఇక్కడ. అండ్ ఇదే కాకుండా అడ్వర్టైజ్మెంట్స్, అంటే ఒక ప్రోడక్టు జనానికి తెలియాలంటే టీవీలో, రేడియోలో, న్యూస్ పేపర్లో, సెల్ ఫోన్లో ఎన్నో యాడ్స్ మనం చూస్తుంటాం కదా. మరి ఈ అడ్వర్టైజ్మెంట్లు అంతా ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే సెలబ్రిటీస్, సినిమా యాక్టర్లు, క్రికెటర్స్. చూడండి, ఇందులో కూడా ఒక అద్భుతమైన పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. ఏమిటంటే ఒక సినిమా యాక్టర్కి వాళ్ళు నటించడం అనేది వాళ్ళ ప్రొఫెషన్ అయితే మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లో కూడా నటిస్తున్నారు. ఎందుకంటే రెండవ ఆదాయం గురించి. క్రికెట్ ఆడి తను డబ్బులు సంపాదిస్తున్నటువంటి తరుణంలో అడ్వర్టైజ్మెంట్లో కూడా నటిస్తూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారు. మరి అంత రిచ్ పర్సన్సే రెండవ ఆదాయం, ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్స్ గురించి ఆలోచిస్తే మీరు మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎస్, అందుగురించే చూడండి, ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో తయారైనటువంటి వస్తువు ఒక 40 రూపీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందంటే వాళ్ళ లాభంతో సహా మరి మన దాకా వచ్చే వరకు ఎంత అవుతుంది అంటే 100 రూపీస్ అనేది MRP ధర పెడతారు. ఎందుకంటే వీళ్ళందరికీ కమిషన్స్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కూడా షూటింగ్ ఛార్జెస్, రెమ్యునరేషన్స్ అండ్ టీవీలో టెలికాస్ట్ చేయాలంటే అది. దాని మూలంగా చూడండి 60% అనేది వీళ్ళందరికీ వెళ్ళడం జరుగుతుంది. బయట ప్లాట్ఫామ్లో ఇది ఉంది. అయితే ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు. ఈ యొక్క కాన్సెప్ట్ ఏమంటుందనంటే ప్రోడక్ట్ వాడుతున్న వినియోగదారుడు ఇంపార్టెంట్, ప్రోడక్ట్ తయారు చేస్తున్నటువంటి కంపెనీ ఇంపార్టెంట్. మధ్యవర్తులు ఎందుకు, అడ్వర్టైజ్మెంట్ ఎందుకు, డబ్బులు వృధా కాకపోతే. ఒక నాణ్యమైనటువంటి ప్రోడక్ట్ని నేను తయారు చేసి కస్టమర్ ముందర పెడితే తను ఒక్కసారి వాడినారంటే క్వాలిటీ బాగుంటే కంటిన్యూస్గా వాడతారు, ఇతరులకు కూడా అది వాళ్ళే ప్రమోట్ చేస్తారు. దీన్నే మౌత్ పబ్లిసిటీ అంటారు. ఈ మౌత్ పబ్లిసిటీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది. సెలబ్రిటీలకు ఎందుకు కోట్ల రూపాయలు ఇవ్వటము అంటుంది ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. అందుగురించే డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్లో వీళ్ళు ఉండరు. కస్టమర్ని డైరెక్ట్గా ఫ్యాక్టరీకి లింక్ చేస్తుంది. దాని మూలంగా 60% అనేది సేవ్ అవుతుంది. దాంట్లో నుంచి దాదాపుగా 50% అనేది రకరకాల బెనిఫిట్స్ ఇస్తుంది. ఈ యొక్క కాన్సెప్ట్లో బెనిఫిట్స్ గురించి చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏముంది అంటే MRP ప్రైస్ మీద 10 to 30% డిస్కౌంట్ ఇస్తున్నారు. ఒక 10% ఫ్రీ ప్రోడక్ట్ అని ఉంటుంది. 5% నుంచి 16% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. 4th పాయింట్ CNC కన్సిస్టెన్సీ అని ఒక 4 months కంటిన్యూస్గా యావరేజ్గా ఒక 3,000 నుంచి 3,500 రూపాయలు పర్చేస్ చేస్తే 2,500 రూపాయల ప్రోడక్ట్లు మనం కోరుకున్నంత ప్రోడక్ట్ మనకు ఫ్రీగా వస్తుంది. అండ్ ఒకవేళ 4 months కనుక సుమారుగా ఒక 2,200 ప్లస్ కంటిన్యూస్గా పర్చేస్ చేస్తే 1,250 రూపీస్ ప్రోడక్ట్లు మనకి ఫ్రీ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ బెనిఫిట్స్ అండి. బట్ మనం ఫోకస్ చేయాల్సింది ఈ బెనిఫిట్స్ గురించి కాదు, ఇంతకంటే ఎక్కువ బెనిఫిట్ అనేది మనకు బిజినెస్ ప్రమోషన్ చేయడంతో, ఈ అవకాశం గురించి చెప్పడంతో 1 lakh ప్లస్ 2 lakhs ప్లస్ 3 lakhs ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. ఫారెన్ ట్రిప్ ఉంటుంది, కార్ ఉంటుంది ఈ బిజినెస్ నుంచి. ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొని 10 మందికి 20 మందికి ఎంత ఎక్కువ మందికి అయితే అంత ఎక్కువ మందికి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పని మనం 10 మందికి తెలియచేసినప్పుడు ఎంతో అద్భుతాలు జరుగుతాయి ఇక్కడ. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చేటువంటి కంపెనీ గురించి డీటెయిల్స్ నేను ఇప్పుడు చెప్పబోతాను. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఒక భారతదేశపు కంపెనీ. 22 సంవత్సరాల పురాతనమైనది. దాదాపు 8 దేశాల్లో రన్ అవుతుంది. ఈవెన్ UAE అండ్ దుబాయ్ లాంటి దేశంలో. ఒకసారి ఆలోచించండి, దుబాయ్ దేశం అని అంటే చాలా స్ట్రిక్ట్ కంట్రీ. కంపెనీ బాగాలేకున్నా, ప్రోడక్ట్ బాగాలేకున్నా వాళ్ళు అసలు యాక్సెప్ట్ చేయరు. అలాంటి దేశంలో కూడా రన్ అవుతుంది. అండ్ 5 కోట్ల మంది ఈ బిజినెస్లో ఇప్పటివరకు ఉన్నారు. 8 కంట్రీస్లో కలిపి 3,000 కోట్ల టర్నోవర్ అవుతుంది. 350 ప్లస్ ప్రోడక్ట్లు ఉన్నాయి. 2,500 అవుట్లెట్స్ ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేసినా మీకు ప్రోడక్ట్ ఇంటికి వస్తుంది. కంపెనీకి అన్ని రకాలటువంటి సర్టిఫికెట్స్ ఉన్నాయి. మరి ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని ఒక సాధారణమైనటువంటి ఒక వాచ్మెన్ దగ్గరికి నుంచి, ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గర నుంచి
చాలామంది ఈరోజు బిజినెస్ నుంచి బెంజ్ కార్లు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఈ అవకాశము నాకు అవసరము అని మీరు అనుకున్నట్టయితే కనుక నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా నాకు కాల్ చేయొచ్చు, నేను సపోర్ట్ చేస్తాను. ఆల్రెడీ మీలాగా ఈ యొక్క వీడియో ద్వారా ఈ అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తులు 44 మెంబర్స్కి ఇప్పటివరకే కార్లు రావడం జరిగింది. అండ్ నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ ఉంది ఈ బిజినెస్ ద్వారా. అండ్ మీరు కూడా ఈ యొక్క బిజినెస్ అవకాశం తీసుకొని మీ జీవితాన్ని మార్చుకోవాలి, గొప్ప లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. విష్ యూ వెల్త్.